హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే విష్ణు చక్రాల మొగ్గలతో వేణి ఎలా తయారు చేయాలో మీకైతే చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను విష్ణు చక్రాల మొగ్గలతో అండ్ గన్నేరు పూల మొగ్గలతో అయితే ఒక వేణి అయితే మీకు చూపించాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. ముందుగా నేను ఈ మాలను కట్టుకోవడం కోసం ఈ విష్ణు చక్రాల మొగ్గలు అన్నిటినైతే కలెక్ట్ చేసుకున్నాను. అందులో కొన్ని ఫ్లవర్స్కి మాత్రం నెయిల్ పాలిష్తో కలరింగ్ ఇచ్చుకొని ఆరబెట్టుకున్నాను. ఈ ఫ్లవర్స్ మాత్రం ఆరబెట్టాలంటే ఎండలో అయితే ఆరబెట్టకూడదు, ఎందుకంటే ఎండలో ఆరబెడితే అవి ఎండిపోతాయి. అందుకే మనం ఈ త్వరగా ఆరాలంటే 1 మినిట్ ఫ్రిడ్జ్లోనైనా పెడితే సరిపోతుంది. లేకుంటే కూలింగ్ వాటర్లోనైనా 1 మినిట్ ఉంచి తీస్తే మాత్రం నెయిల్ పాలిష్ త్వరగా ఆరిపోతుంది. మనం వేణి కట్టడానికైతే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మాల అనేది కట్టాలంటే కొంచెం థిక్గా ఉన్న థ్రెడ్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ అయితే 1 పార్ట్ ఉండేలాగా, రైట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ మాత్రం 3 పార్ట్స్ లెంత్ ఉండేలాగా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే మనకి ఈ వేణి కట్టడానికైతే దారం సరిపోతుంది. అదేవిధంగా మనం నార్మల్ పూలు ఎలా కడతామో అదే విధంగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక ఫ్లవర్ని పై భాగాన పెట్టి కాడ క్రింది భాగం వైపు నుంచి చుట్టుకోవడం. ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ పై భాగం నుంచి చుట్టుకొని కాడ క్రింది భాగం వైపు నుంచి తీసుకోవడం. నేనైతే ఈ విధంగా పూలన్నిటిని పెట్టి అయితే కట్టుకుంటున్నాను. అక్కడక్కడ మధ్యలో కాంబినేషన్ కోసం ఈ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ చేసిన ఫ్లవర్స్ని అయితే పెట్టుకుంటూ దారంతో అయితే చుట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను పూలన్నింటిని అయితే ఆర్డర్లో పెట్టుకుంటూ అయితే ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే విష్ణు చక్రాల మొగ్గలు అదేవిధంగా గన్నేరు పూల మొగ్గలు కాంబినేషన్లో చేసిన ఒక వేణి అయితే నేను తయారు చేసి అయితే మీకు చూపించాను. ఒకసారి కొత్తగా చూసే వాళ్ళైతే ఆ వీడియోని కూడా ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక వేణి చేశాను, ఇది రెండో వేణి. ఎందుకంటే ఏ ఫ్లవర్స్ కాంబినేషన్స్ అయితే మనం వేణిసిని కడితే బాగుంటుంది అని అయితే మీకు చూపిస్తున్నాను. అయితే కానీ ఈ వీడియోలో మాత్రం వేణి కంటే వేణి మాలే, కాకపోతే వేణితోటే మాల ఎలా కట్టాలంటే చూపిస్తున్నాను. అంటే వేణి కంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉండేలాగా. వేణి మాల పెట్టుకుంటే మాత్రం జడ మాత్రం చాలా లుక్ ఉంటుంది. లాంగ్ హెయిర్ వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ వేణి మాల అనేది మాత్రం చాలా లుక్ అనేది అయితే వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే వేణి మాల ఎలా మనం సెట్ చేయాలని అయితే మీకైతే చూపిస్తాను. ఎందుకంటే వేణిని అసలు సెట్ చేయడం చాలా కష్టం. వేణి మాల అనేది చాలా చిక్కగా ఉంటుంది, అందుకే మనం పిన్స్తో పట్టడానికి కూడా వీలు పడదు. అందుకే ఈజీ ట్రిక్స్తో అయితే మనం వేణి అనేది ఎలా సెట్ చేయాలని అయితే మీకు చూపిస్తాను. మనం బ్రైడల్కి వేసే దాంట్లో అయితే మాత్రం వేణి పిన్స్ అయితే పెడతాము. అలా కాకుండా వేణి మాల పెట్టుకోవాలంటే పిన్స్తో అయితే ఆగదు నార్మల్ జడలకి అయితే. అందుకే వాటిని ఎలా పెట్టాలని అయితే నెక్స్ట్ అయితే ఒక షార్ట్ అయితే మీకు చేసి అయితే చూపిస్తాను. ఈ వేణి మాలలు అయితే చాలా బాగుంటాయి. మనం మాలలాగా పెట్టుకుంటే అయితే లాంగ్ హెయిర్కి అయితే చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరైతే ట్రై చేసి అయితే చూడండి. ఇలాగ నేనైతే మనకి అవైలబుల్గా కనకాంబరాలు కానీ లేకపోతే రోజ్ పెటల్స్ కానీ ఇలాగ అవైలబుల్గా ఏమి లేనప్పుడు ఇలా నెయిల్ పాలిష్ ఫ్లవర్స్కి వేసుకొని అయినా మనం ఈ విధంగా కట్టుకోవచ్చు. లేకుంటే మనకి శారీ కాంబినేషన్లో ఉన్న, ఇప్పుడు సపోజ్ మనకి ఆరెంజ్ కలర్ శారీ అలా ఉందనుకో, పింక్ కలర్ శారీ అలాగా సమ్ కలర్స్ శారీస్ అయితే ఉన్నప్పుడు వాటి కాంబినేషన్లో మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వైట్ ఫ్లవర్స్కి మనం నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆల్రెడీ మనకి శారీలో మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అయితే మనం వేసుకుంటాం. అదేవిధంగా అదే నెయిల్ పాలిష్తో కొన్ని మొగ్గలకైతే మనం ఈ విధంగా వేసుకొని వాటి మధ్యలో పెట్టుకుంటూ వేణి కట్టుకొని మాల పెట్టుకున్నామంటే మనం వేసుకున్న A to Z అయితే మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది. మన ఫ్లవర్స్ మనలో మ్యాచ్ అవుతాయి, బ్యాంగిల్స్ అని నెయిల్ పాలిష్ ఇట్లా అన్నీ అయితే మ్యాచింగ్ అయితే మనం పెట్టుకున్నట్టయితే ఉంటుంది. మనకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఇది చెప్పడం ఎందుకంటే ఇట్లా మనకి మ్యాచింగ్ ఏదైనా కాంబినేషన్లో పెట్టుకోవడం కోసం అయితే ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది అని చెప్పడం కోసం అయితే నేను ఈ మొగ్గలకైతే కలరింగ్ అయితే ఇచ్చాను. అదేవిధంగా ఆకులతో కట్టుకోవచ్చు, అదేవిధంగా కనకాంబరాలతో, రోజ్ పెటల్స్ అట్లా మనం వేణి అనేది రకరకాలుగా మనకు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు. నేనైతే ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా విష్ణు చక్రాల మొగ్గలు అని, అదేవిధంగా గన్నేరు పూల మొగ్గలతో అయితే ఒక వేణి కట్టాను. అది కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను కట్టిన ప్రతి ఒక్క వేణి అయితే. కానీ వేణి కట్టాలంటే చాలా ఈజీ అనండి. మీరు ఒక వేణి కట్టారంటే కొంచెం ఫస్ట్ ఒక వేణి కట్టడానికి అయితే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. చేస్తేనే మనం ఏ మాలైనా మనం ఈజీగా కట్టగలుగుతాం, ఏ వేణి అయినా.
మనకి ఫస్ట్ ఏంటంటే ఒక వేణి కట్టడం వస్తే సరిపోతుంది. ఎన్ని రకాల పూలతోటైనా ఎన్ని వేణీలైనా మనం కట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ కొంచెం కట్టడం వచ్చిందంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి రౌండ్గా ఫ్లవర్స్ అదే మనం చేతిలో ఉన్న మాల రౌండ్గా అదే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఒక్కొక్క ఫ్లవర్ని పెట్టుకుంటూ దారం మొగ్గ పైనుంచి చుట్టుకొని కాడ క్రింది భాగం నుంచి తీసుకోవడమే. ఇది ఈ మాలకు మాత్రం ఉన్న ట్రిక్ మాత్రం అదే. చూడండి ఫైనల్గా అవుట్లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో అసలు చూడండి, ఎంత కాంబినేషన్ చూడండి, చాలా బాగుంది ఈ రెండింటి కాంబినేషన్. ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.